హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు కడప జిల్లా బద్వేల్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీపాలెం గ్రామంలో జరుగుతున్నాయి. ఇవాళ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఇవాళ స్వామివారు మోహినీదేవి అలంకారంలో, అలాగే రాత్రికి గరుడ సేవ అలంకారంలో మాడవీధుల్లో ఊరేగింపబోయే ఒక గొప్ప కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి తీయడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తున్నాము, చూడండి. మోహినీదేవి అలంకరణకు ఎంతో అద్భుతంగా, అంగరంగ వైభవంగా, ఎంతో సర్వాంగ సుందరంగా ఇక్కడ మరీ కొద్ది నిమిషంలలో మొదలు కానుంది. మోహినీదేవి అసలు ఏంటి? మోహినీదేవి అలంకారం హిందూ మతంలో మోహిని అనేది విష్ణువు యొక్క అవతారం, విశ్వం యొక్క సంరక్షకుడు మరియు హిందూ మతం యొక్క ప్రధాన దేవతల్లో ఒకరు. మన హిందూ పురాణాల ప్రకారం రాక్షసుల నుండి అమృతాన్ని తిరిగి పొంది దేవతలకు పంచడానికి విష్ణు ఒక్కసారి మాత్రమే మోహినిగా అవతరించాడు. ఈ సంఘటననే మోహిని అవతారం అని పిలుస్తారు. మరియు ఇది విష్ణువు యొక్క అత్యంత ప్రసిద్ధి మరియు ప్రసిద్ధ అవతారాల్లో ఒకటి. ఎంతో అద్భుతమైనటువంటి ఊరేగింపు కార్యక్రమం మరికొద్ది సెకండ్లలో మనం చూస్తున్నాము. హిందూ ఇతిహాసం మహాభారతంలో దేవతలు మరియు రాక్షసులు సంయుక్తంగా అమృతాన్ని పొందేందుకు సముద్రాన్ని మథనం చేశారని, అయితే రాక్షసులు అమృతాన్ని స్వాధీనం చేసుకున్నారని మరియు దానిని దేవతలతో పంచుకోవడానికి నిరాకరించాలని మనం సినిమాల్లో కథలుగా చూశాం. మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని అప్పగించమని రాక్షసులను ఒప్పిస్తాడు. మోహిని దేవతల మధ్య అమృతాన్ని పంచింది. తద్వారా వారి యొక్క అమరత్వం మరియు రాక్షసులకు ఓటమి. మనం ఇక్కడ చూస్తున్నాము గుడి యొక్క అద్భుతమైనటువంటి విజువల్స్, లైటింగ్ లో ఆ సర్వాంగ సుందరుడు అయినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నందు అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇవాళ విష్ణువు యొక్క అవతారాల భావన హిందూ మతం యొక్క వివిధ గ్రంథాల్లో మనకు ఎప్పుడూ చెప్పబడింది. మరియు వచనంలో అవతారాల సంఖ్య ప్రతి ఒక్కసారి మారుతూ ఉంటుంది. మోహినిగా విష్ణు యొక్క అవతారాల సంఖ్య ప్రత్యేకంగా ఎక్కడే గానీ మనకు ఎవరు చెప్పలేకపోయారు. రెండు రోజుల్లో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం మనం చూడొచ్చు. స్వామి యొక్క గాలి గోపురం నుంచి ఎంతో అద్భుతమైనటువంటి విజువల్స్ ఇవి. ఇంతవరకు మనం గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఎన్నడూ చేయని విధంగా పౌర్ణమి నాడు, పున్నమి వేళలో ఇవాళ చూడొచ్చు. ఒక పక్క పౌర్ణమి వేళలో మనం చూడొచ్చు. ఇక్కడ పౌర్ణమిలో స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం. అంతటి గొప్ప కార్యక్రమం ఇక్కడ చూడొచ్చు. స్వామివారి ఊరేగింపు ఎంతో అద్భుతంగా మోహినీదేవి అలంకరణలో స్వామివారి ఊరేగింపుతో వస్తున్నారు. స్వామివారి ఊరేగింపు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనలో వెంకటేశ్వర స్వామి గురించి ఎంతమందికి తెలిసే? ఆయన దర్శనం కలగాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం. చాలా మంది కూడా తిరుమల వరకు వెళ్తారు, కానీ ఆయన దర్శన భాగ్యం కొంతమందికి ఆ దేవుడు ఇప్పిస్తాడు.
ఎందుకంటే కలియుగంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి అవతారం. ఇవాళ మనము ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు రావడం ఎంతో అద్భుతమైనటువంటి విశేష కార్యక్రమం. అద్భుతమైనటువంటి కోలాట కార్యక్రమం మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూడొచ్చు. కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఇక్కడ ఉంది. ఈశ్వరుడు మొట్టమొదట మోహిని అవతారం గురించి మనం ప్రస్తావిస్తే, క్షీరసాగర మదనం అనంతరం దైత్యగణ మోసాన్ని నివారించడానికి, దేవతలకు న్యాయం చేయడానికి అద్భుతమైనటువంటి బాణసంచా కార్యక్రమం మనం ఇక్కడ చూస్తున్నాము. పూర్ణమి వేళ అంటే పౌర్ణమి వేళ, నిండు పున్నమి వేళలో మోహినీదేవి అలంకరణ కార్యక్రమం, మోహినీదేవి ఊరేగింపు కార్యక్రమం. మోహినీదేవి యొక్క చరిత్ర మనం తీసుకున్నట్లయితే, మొట్టమొదట మోహిని అవతారం మనం ప్రస్తావించినట్లయితే, క్షీరసాగర మదనం అనంతరం దైత్యగణ మోసాన్ని నివారించడానికి, దేవతలకు న్యాయం చేయడానికి స్వామి ఒకే సమయంలో ఆ మందర పర్వతాన్ని మోస్తున్న కూర్మంగా, ఆ మదన ఫలితాన్ని అనుగ్రహిస్తున్న ధన్వంతరిగా, దేవతలకు అమృతం పంచుతున్న మోహినిగా నాటక రచన చేశాడు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, మోహినిగా నిలబడి రాక్షసులను మరుపులు గొలుపుతూ దేవతలకు ఆ ఫలాలను అందించాడు. అలా ఒకానొక సమయంలో ఋషులు అహంకారంతో, మనం ఇక్కడ చూస్తున్నాము, లక్ష్మీపాలెం ప్రజలు, ఈ యొక్క భక్తులు గొప్ప సాంస్కృతిక పౌరాణిక కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఘనంగా జరుగుతుంది. లక్ష్మీపాలెం ప్రజలు, బద్వేల్ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చినటువంటి భక్తులతో ఈ యొక్క ప్రాంగణం ఎంతో కోలాటంగా, గొప్ప దైవ కార్యక్రమాలు, దేవుని ముందు ఆడడం పాడడం అనేది ఎంతో అదృష్టమయ్యా. మీకు అవకాశం వస్తే ఎప్పుడు వదులుకోకండి. ఎవరేమనుకుంటారో, నేను నాట్యం చేస్తే ఏమనుకుంటారో, నేను కోలాటం చేస్తే ఏమనుకుంటారో అనుకోకండి. ఎందుకంటే దేవుని ముందల అటువంటి కార్యక్రమాలు చాలా అరుదుగా మనకు వస్తూ ఉంటాయి. మనతో ఒక చిన్న పాప చూడండి, 1వ తరగతి అమ్మాయి ఎంతో అద్భుతంగా కుందనంగా డాన్స్ వేస్తుంది కోలాట కార్యక్రమంలో. స్వామివారి యొక్క ఊరేగింపు సమయం, అమ్మవారి మోహిని అవతార అలంకరణలో ఒకనొక సమయంలో ఋషులు అహంకారంతో తాము ధర్మాన్ని అనుష్ఠిస్తున్న కారణంగా దేవతలకు హవిస్సులు అవసరం లేదు, తాము అరిషడ్వర్గాలను జయించాము కాబట్టి తామే స్వతంత్రాలను ప్రకటించుకొని అనుష్ఠానాలు మానేస్తే వారికి సత్యం బోధపరచడానికి శివుడు సుందరుని రూపంలో ఋషుల పంక్తుల ముందు, అదే సమయానికి విష్ణువు మోహిని అవతారంలో ఋషుల ముందు నడిచి వారిని మోహంలో ముంచి, తద్వారా తమ తప్పులు తెలుసుకునేలా చేసి మరో ధర్మానుష్ఠానం చేసే విధంగా బోధించి వచ్చారు. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉందయా. నేనే గర్వుణ్ణి, నేనే వీరుణ్ణి, నేనే సూర్యుణ్ణి అని అనుకున్న వారికి దేవుడు తన యొక్క దైవ నిర్ణయంతో బుద్ధి చెప్తాడు అనే దానికి ఒక సర్వ నిదర్శనం మనం ఇక్కడ చూడొచ్చు. ఋషులు అహంకారంతో ఉన్నప్పుడు వారికి దేవతల యొక్క ఆశీస్సులు అవసరం లేదు అని అనుకున్నప్పుడు, మేమే అన్ని జయించాము కాబట్టి మేమే అంతా మాదే అని ప్రకటించుకుని ఉన్నప్పుడు వారికి సత్యం బోధపరచడానికి శివుడు వచ్చాడయ్యా. మనం ఇక్కడ గమనించవచ్చయ్యా. ఏ వ్యక్తి అయినా సర్వం నాదే, అంతా నాదే, నాకు మించిన తోపులేడు, నేనే అన్నిటినీ, నాకు ఒకరితో అవసరం లేదని అంటాడు. వారికి అంతలా దేవులే వచ్చి సమాధానం చెప్పగా మనం ఎంతయ్యా వారి ముందల. అందుకే ఈ రోజు కాలంలో ఎవరు నేనే గొప్ప అని అనుకోకుండా సర్వం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దయ, ఆ ఈశ్వరుని యొక్క నామజపముతో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లారని కోరుకుంటూ, నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. అలాగే ఇక్కడ ఇంకొక గొప్ప మీకు ఇంకోటి చెప్పాలి.
ఒకసారి భస్మాసురునికి ఎవరి తలపైన చేయి పెడితే వారు భస్మం అవుతారన్న విపరీతమైన వరాన్ని అనుగ్రహించిన శివుని వెంటే పడతాడు ఆ రాక్షసుడు. అంటే మనం పురాణాల్లో ఇతిహాసాల్లో చదువుకుని ఉంటాం. భస్మాసురునికి వరం అడుగుతాడు శివుణ్ణి. నేను ఎవరి తలపైన చేయి పెడితే స్వామి వారు భస్మం కావాలనే వరం ప్రసాదించు అని అంటాడు. అలాగైతే సరే అంటే స్వామి ఎవరి మీదనో ప్రయోగించడం ఎందుకు, ముందు నిన్నెత్తి మీద చేయి పెడతారని శివుణ్ణి వెంటాడతాడు ఆయన భస్మాసురుడు. అప్పుడు శివుడు తాను వరం ఇచ్చాడు, ఇచ్చిండు కాబట్టి తన మర్యాదను నిలుపుకోవాలి కాబట్టి శివుడు ఏం చేస్తాడయ్యా, ఆ యొక్క భస్మాసురుణ్ణి వినోదంలో ముంచెత్తుతాడు. పారిపోతున్నట్లు నటించి తనకు అతేదమైన విష్ణువు ఆ మూర్ఖాసురుణ్ణి మోహరింప చేయడానికి మోహిని అవతారం స్వీకరించి, మీరు ఇక్కడ ఒకటి విషయం గమనించవచ్చు, శివుడు మోహిని అవతారాన్ని స్వీకరిస్తాడు. ఏది భస్మాసురుణ్ణి నీళ్ళలో ముంచాలంటే అలా మోహిని అవతారంలో స్వీకరించి ఆ భస్మాసురుణ్ణి మైమరిపింప చేసి అతడి తలపైనే అతని చెయ్యి పెట్టుకొని భస్మమైపోయేటట్టు చేస్తాడయ్యా. ఎన్నో కథలు చెప్పారు. మనం ఇవాళ గొప్ప కథ మనం వింటున్నాము. నేటి సమాజంలో కొన్ని అలాగే జరుగుతున్నాయి, మీరు గమనించవచ్చు. మనం ఎవరికైతే సాయం చేస్తామో వారే మనం వెన్నుపోటు పొడుస్తారు. గుర్తుందో లేదో చాలా మందికి కాదు, 99% మందికి ఇది జరిగేటివి. గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే మనం సహాయం చేస్తాం, వారు మనకే వెన్నుపోటు పొడుస్తారు. అదే కదా ఇప్పుడు భస్మాసురుడు శివుని చేసింది. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇక్కడ మరొకటి ఉంది. దైవ నిర్ణయం నుంచి ఎవరు తప్పించుకోలేరు. అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, మోహిని అవతారం యొక్క కథ మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, మళ్ళీ స్వామివారిని బయటికి తెచ్చి ఊరేగింపులకి భాగంగా మళ్ళీ బయటికి తీసుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ. గొప్ప దైవ కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో ఎక్కడ జరిగినా మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ అక్కడ ఉంది. మేము ప్రతి ఒక్క కార్యక్రమం తీయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. పున్నమి వేళ మోహినీదేవి అలంకరణలో గొప్ప కార్యక్రమాన్ని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేను ఇక్కడికి రావడం, యొక్క గొప్ప కార్యక్రమాన్ని తీయడం మాకెంతో సంతోషంగా ఉంది. శ్రీ మహావిష్ణువుకి ఎన్నో అవతారాలు, అన్ని అవతారాల్లో ఇవాళ ఒక గొప్ప అవతారం మోహిని అవతారం. ఈ యొక్క మోహిని అవతారంలో స్వామివారు గొప్ప కార్యక్రమం చేయబోతున్నారు. పున్నమి వేళలో స్వామివారు వాహనంపై ఊరేగించడం ఇప్పుడు మనం చూడవచ్చు. అశేష భక్త జనం, ఎంతో మంది భక్తులు ఇక్కడికి రావడం, స్వామివారిని దర్శించుకోవడం
స్వామి మేము చేసిన తప్పులు క్షమించు స్వామి అండం. ఇక్కడ గొప్ప కార్యక్రమాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి, మనం చూడొచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ, వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవంలో భాగంగా ఇవాళ స్వామివారు మోహినీదేవి అలంకరణలో ఊరేగింపుతున్నారు. ఇప్పటి వరకు మనము మోహినీదేవి యొక్క చరిత్ర తెలుసుకోవడం ఎంతో అద్భుతంగా మనం చూడొచ్చు. అమ్మవారి యొక్క, స్వామివారి యొక్క విశేషమైన అలంకరణలో ఇవాళ ఊరేగింపు కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరగబోతుంది. గొప్ప దైవ కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఎంతో అద్భుతంగా మేము ఎన్నో కార్యక్రమాలు తీయడం మీకు చూపించడం జరుగుతుంది. మోహినీదేవి అలంకరణలో స్వామివారు ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబై మన కళ్ళ ముందుకు వచ్చారు. స్వామివారిని సేవించడం అనేది ఎంతో అదృష్టం, మనం చేసుకున్నటువంటి ఎన్నో జన్మల పుణ్యఫలం. ఓం నమో వెంకటేశాయ అంటూ ఈ యొక్క ప్రాంతం ఎంతో మైమరుపుతో మనం ఇక్కడ చూడొచ్చు. స్వామివారు అలంకరణకు సిద్ధమై ఊరేగింపుకు ముస్తాబై ఉన్నారు. మోహినీదేవి అలంకరణలో భాగంగా ఇవాళ స్వామివారి యొక్క పున్నమి రోజున మనం ఇక్కడ చూడొచ్చు. నిండు పున్నమి వేళ ఇక్కడ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది పౌర్ణమి. ఒక పక్క స్వామివారు, ఒక పక్క పౌర్ణమి. పౌర్ణమి అంటే స్వామికి ఎంతో ఇష్టం అంటారు. నిండు పున్నమి వేళలో స్వామివారు, కలియుగ వెంకటేశ్వర స్వామివారు ఇవాళ మోహినీదేవి అలంకరణలో వచ్చినటువంటి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క గొప్ప కార్యక్రమం మరి కొద్ది నిమిషంలో మొదలు కానుంది. ఈ మధ్య కాలంలో బద్వేల్ పట్టణంలో బద్వేల్ పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్థాపించి దానికి ఇక్కడ మన బద్వేల్ చుట్టుపక్కల ఊళ్ళలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి ముఖ్యంగా చూపించాలనే ఒక ముఖ్య తపన ఉద్దేశంతో స్థాపించబడినటువంటి ఛానల్ మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్. ఎంతో బిజీ లైఫ్ లో, ఎంతో బిజీ షెడ్యూల్లో స్వామివారి యొక్క కార్యక్రమాలు చూడాలనుకునే వారికి ప్రత్యక్ష ప్రసారం కల్పించడం, ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం, ప్రతి ఒక్కరికి మేము చూపించాలి అనే ఒక మా తపన, మా యొక్క ఉద్దేశంతో మేము యూట్యూబ్ ఛానల్ స్థాపించి ఎంతో మందికి దైవ కార్యక్రమాలు చూపించడానికి మేము ముందుకు వచ్చాం. అంటే ఇది నా ఒక్కంతో కాదు, మీ అందరి సహాయ సహకారాలు లేని ఎవరు ఏం చేయలేరు. సో ముఖ్యంగా నా యొక్క సబ్స్క్రైబర్స్ దేవుళ్ళకి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను చూపించాలి అని ఇక్కడికి రావడం, ఈ యొక్క వీడియో తీయడం, మనం ఆలయ కమిటీ వారిని అడగడం ఎంతో మాకు గర్వకారణం. ఎందుకంటే దైవ కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి చూపించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం. స్వామివారు మోహినీదేవి అలంకరణలో ఎంతో అద్భుతంగా ఇక్కడ మనకు దర్శనమిచ్చారు. స్వామివారు మాడ వీధుల్లో ఊరేగింపడానికి రెడీగా ఉన్నారు. గొప్ప దైవ కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపించాలి, ఇంకా ఎన్నో చూపించాలి ఒక ముఖ్య తపనతో నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు చూడొచ్చు ఇక్కడ
స్వామివారి యొక్క గోపురం ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అద్భుతమైనటువంటి కలర్, అద్భుతమైనటువంటి లేజర్ లైటింగ్ వేయడం ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఆ వెంకటేశ్వర స్వామి దిగు నుంచి భూమికి వచ్చిన విధంగా ఇక్కడ ఎంతో అద్భుతంగా తయారు గొప్ప యొక్క దైవ కార్యక్రమాలని ఈ మధ్య కాలం మేము మా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి చూపించడం మాకెంతో గర్వకారణం. మోహినీదేవి అలంకరణలో సాక్షాత్ శ్రీ మహావిష్ణు కలియుగ వెంకటేశ్వర స్వామి వారు. ఇక్కడ చూడండి, భక్తులు ఇంత అర్ధరాత్రి వరకు అయినా కూడా భక్తులు ఎంతో మంది అంతే భక్తి శ్రద్ధలతో ఇక్కడ నిలబడుకోవడం మనం చూసాం. ఇవాళ ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి రావడం, స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయడం మనం చూడొచ్చు. ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఓం నమో వెంకటేశాయ యొక్క కార్యక్రమం మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళి ముందుకు సాగాలని మీ అందరి ఆశీస్సులు ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉంటే ఇంకా ఎంతో అద్భుతంగా ఈ యొక్క గుడిలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఇవాళ మోహిని అవతారం యొక్క ఊరేగింపు కార్యక్రమం, దాని తర్వాత గరుడ వాహనం గరుడ వాహన తదనంతరం రేపు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా వీడియో తీసి మా యొక్క సబ్స్క్రైబర్స్కి అప్లోడ్ చేసే విధంగా మేము కృషి చేయాలని కోరుకుంటున్నాను. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. ప్రతి ఒక్కరి మనసులో ఆ వెంకటేశ్వర స్వామి యొక్క నామజపం ఉండాలని కోరుకుంటున్నాం. మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది చిన్న ఆశామాష కార్యక్రమం కాదు, ఒక బ్రహ్మోత్సవాలు. లక్ష్మీపాలెం బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారి యొక్క బంగారు గోపురం మాదిరి సాక్షాత్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వాళ్ళకి ఒక్కరోజు మన లక్ష్మీపాలెంలో వచ్చి ఇక్కడ కొలువై ఉన్న విధంగా ఉంది కదా. ఎందుకు మరి లోపలి పోయి స్వామివారిని చూసేయడం మంచిదే కదా. మనం రండి, మీకు ఇప్పుడు స్వామివారిని చూపిస్తాము. ఇక్కడ చూడండి, స్వామివారి యొక్క గోపుర కార్యక్రమం. గోపురం అత్యంత పురాతనమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడి, లక్ష్మీపాలెం గ్రామం, మన కడప జిల్లా బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి లక్ష్మీపాలెంలో వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని తీయడం మాకు ఎంతో గర్వకారణం. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మా పైన ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, స్వామివారి యొక్క గోపురానికి అద్భుతమైనటువంటి లేజర్ లైటింగ్ కూడా వేయడం. ఎందుకంటే కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ స్వామివారి యొక్క గోపురం బంగారు రంగులో రెండో పున్నమి వేళ మోహిని అవతారం యొక్క అలంకరణంలో స్వామివారు ఊరేగిస్తూ వస్తున్నారు. గొప్ప దైవ కార్యక్రమాన్ని మా యొక్క బద్వేల్ పిల్లడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి అప్లోడ్ చేయడం మనం చూశాను. ఇప్పటి వరకు మీరు కూడా అంతే భక్తి శ్రద్ధలతో భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. చూడొచ్చు, ఇక్కడ మనం స్వామివారు ఊరేగింపు కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మీలో ఎవరైనా గుడికి రాలేని వారు ఉంటే వారి కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మీరు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉన్నట్టు రియాలిటీ మాదిరిగా మేము చూపించడానికి ప్రతి ఒక్క దైవ కార్యక్రమానికి మేము ముందు ఉంటాము. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎంతో అద్భుతమైన కోలాహలంగా ఉంది. ఇక్కడ ఎంతో అద్భుతంగా ఇక్కడ మీరు చూడొచ్చు. స్వామివారి యొక్క గోపురం అద్భుతమైనటువంటి లైటింగ్తో ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ మనం చూడవచ్చు, భక్తులు ఇంత టైం అవుతున్నా కూడా, అంటే రాత్రి 9-10 గంటలు అవుతున్నా కూడా భక్తులు కొంచెం కూడా
తగ్గకుండా నిత్య భక్తి శ్రద్ధలతో ఇక్కడ నిలబడుకోవడం అనేది విశేష ఆదరణ పొందినటువంటి శ్రీ వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి. ఈ గుడికి ఒక చరిత్ర కూడా ఉంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర మన లక్ష్మీపాలెం వెంకటేశ్వర స్వామి గుడి మనం చూడొచ్చు. ఇక్కడ స్వామివారి యొక్క గోపుర కార్యక్రమం గొప్ప దైవ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. భక్తులు కూడా ఎటువంటి నిరాశకు లోటు కాకుండా ఇంత రాత్రి వేళలో కూడా స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ అనేది ఎంతో గొప్పది. నేటి సమాజంలో కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఎక్కడ ఏ దైవ కార్యక్రమం జరిగినా భక్తులు కూడా ఎంతో పెద్ద సంఖ్యలో పాల్గొనడం మనం విశేషంగా చూస్తూనే ఉంటాం. చూడొచ్చు, ఈ మధ్య కాలంలో బ్రహ్మోత్సవాల కోసం స్వామివారి యొక్క గోపురం ఎంతో బాగా తయారు చేసి అద్భుతమైనటువంటి లైటింగ్ వ్యవస్థ ఎంతో బాగా చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు కావచ్చు, అలాగే ఆలయంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గుడి అనంతరాజు లక్ష్మీపాలెం గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తల్లి రావడం, ఇవాళ ప్రదోషకాల సమయంలో అంటే సాయంకాల సమయంలో స్వామివారు మోహినీదేవి అవతారంలో ఊరేగించడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ అంటూ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమాలు జరిగినా కూడా మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఎంతో దాన్ని ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం, అలాగే చూడలేని వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం, అలా మీ అందరి సహాయ సహకారాలతో మేము ఇవాళ యొక్క గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే మోహినీదేవి అలంకరణ గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మనము తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చూసినట్లయితే ఎన్నో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇటువంటి కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి పరిధిలోనే జరిగేటివి. కానీ ఇప్పుడు ఎక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగినా కూడా అంతే గొప్పగా భారీగా చేయడం అనేది ఒక గొప్ప విశేష కార్యక్రమం. మనం చూడొచ్చు, మోహినీదేవి అలంకరణలో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారు పౌర్ణమి వేళ సాయంకాల సమయంలో ఊరేగింపు కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ భక్త మహాశయులు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మనం చూస్తున్నాం. స్వామివారి యొక్క ఊరేగింపులో భాగంగా ఇవాళ మనం కడప జిల్లా బద్వేలు పట్టణ సమీపంలో ఉన్నటువంటి అనంతరాజుపాలెం లక్ష్మీపాలెం మనం రావడం జరిగింది. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గుడి నందు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఎంతో గొప్ప సంప్రదాయకరం. ఒక రోజు 2 రోజులు కాదండి, ఏకంగా 9 రోజులు ఒక పల్లెటూరిలో ఈ యొక్క
బ్రహ్మోత్సవాల కార్యక్రమం చేపట్టినటువంటి వారి పెద్దలకి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి వారికి శిరస్సు ఉంచి పాదాభివందనం నమస్కారం చేసుకుంటున్నాం. ఎందుకంటే స్వామి వారి యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాన్ని భక్తులు వీక్షించాలి అని ఎక్కడే కానీ మేము మిస్ చేయకుండా ప్రతి ఒక్క షాట్ని వీడియో తీసి మేము అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ మోహినీదేవి అలంకరణలో స్వామివారు ఎంతో సుందరంగా ఇక్కడ కూర్చోవడం, దివి నుంచి భూమికి ఆ వెంకటేశ్వర స్వామి వచ్చిన విధంగా యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ అనే ఒక దైవ కార్యక్రమం మనం చూడొచ్చు. ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి భక్తులందరికీ బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపున ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. చూడొచ్చు, మోహినీదేవి అలంకరణలో స్వామివారు ఎంతో అద్భుతంగా ఊరేగింపుతో భక్తులు ఇక్కడ కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం చూసాము వరకు స్వామివారి ఊరేగింపులో స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి కోలాట కార్యక్రమం. అందుకే అంటున్నా మా పెద్దలు, మనం ఏ పని చేసినా సుఖ సంతోషాలతో చేయాలి, నవ్వుతూ చేయాలి అని. స్వామివారి యొక్క ఊరేగింపులో కోలాటం, భజన బృందం కార్యక్రమం, చిన్న పిల్లలు ఎంతో అద్భుతంగా ఈ యొక్క కోలాట కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎంతో బాగా చేస్తున్నాం. మనం చూడొచ్చు, ఇక్కడ ఒకసారి చూడండి ఈ యొక్క కోలాట కార్యక్రమాన్ని, ఎంతో అద్భుతంగా ఉంది. ఇటువంటి కోలాట కార్యక్రమాన్ని మేము ఆల్రెడీ వీడియోలో షార్ట్లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. భక్తులకు ఓం నమో వెంకటేశాయ. గతంలో మీరు ఇప్పుడు ఏ విధంగా చూడని యూట్యూబర్ చూపించని విధంగా కూడా నాన్ స్టాప్ అంటే చూడొచ్చు. ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా వీడియో తీసి చూపించడం మాకు మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ మీద ఉండాలని కోరుకుంటున్నాం. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే వీడియో కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. స్వామివారి యొక్క అలంకరణలో భాగంగా ఇవాళ మన కడప జిల్లా బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి లక్ష్మీపాలెం గ్రామానికి రావడం, ఇక్కడ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క మోహినీదేవి అలంకరణలో భాగంగా ఇప్పటి వరకు మనం కోలాట కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా మనం చూసాము. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని జరగడం, మనమందరము ఇవాళ ఇక్కడికి రావడం, ఆ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాన్ని వీక్షించడం ఎంతో అద్భుతంగా ఉంది. అంటే మనలో చాలా మంది వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటూనే ఉంటారు. కానీ కొంతమందికి అది రాదు ఎమ్మటే. అందుకే ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవడం మంచిది. అద్భుతమైనటువంటి బాణాసంచా కార్యక్రమం అద్భుతం, మహా అద్భుతం. వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ అనంతరాజపాలెం లక్ష్మీపాలెం గ్రామానికి మనం రావడం, మనం ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారిగా యొక్క పటాకుల బాణాసంచా కార్యక్రమం స్వామివారి కళ్ళ ఎదుట ఎంతో అద్భుతమైనటువంటి బాణాసంచా కార్యక్రమం. స్వామి వారికి ఎంతో సంతోషం బాణాసంచా కార్యక్రమం.
అందుకే ఊరేగింపు కార్యక్రమంలో బాణసంచ కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా, ఎంతో కమనీయంగా, ఎంతో సర్వంగా సుందరంగా ఈ యొక్క బాణసంచ కార్యక్రమం ఎంతో అద్భుతం. స్వామి ఇష్టమని మనం ఇక్కడ చూడొచ్చు. గుడి దగ్గర ఎంతో అద్భుతమైనటువంటి చూడొచ్చు బాణసంచ కార్యక్రమం ఎంతో అద్భుతంగా వాళ్ళు అటువంటి అద్భుత కార్యక్రమాలు స్వామివారు ఊరేగింపుతో వస్తున్నారు. మీలో మీ అందరికీ చూడండి, ఒక పక్క అమ్మవారి యొక్క లేజర్ లైటింగ్, ఒక పక్క మోహినీదేవి యొక్క అలంకరణ ఎంతో అద్భుతంగా సర్వాంగ సుందరంగా ఉంది. ఇప్పుడు నేను కొంతమందికి తెలియని విషయం ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం బ్రహ్మ కూతురు శ్రీ మహాభాగవతి ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మదన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడు కొనుచుండగా శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. జగన్మోహిని అవతార సమయంలో లోమహేశ్వరుడు జగన్మోహిని చూసి మోహితుడు ఆమె వెంట పడగా వారి యొక్క సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. మోహిని స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం కింద పడుతుంది. ఈ పుష్పం కింద పడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలీ. ర్యాలీ అంటే పడటం అని అర్థం అని అంటారు. ర్యాలీ ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. జగన్మోహిని ఇక్కడ ప్రధాన దేవత. పేరుకు తగ్గట్టు రూపం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమాండలేశ్వర స్వామి వారు. ర్యాలీ ప్రధాన రహదారికి ఒకరికొకరికి ఎదురుగా ఉండడం ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామం. ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకొని వచ్చామో ర్యాలీ అనేది ఉంది, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలానికి దగ్గరగా ఉంటుంది. భక్తులు చూడు, స్వామివారు ఊరేగించేటప్పుడు కాయాకర్పూరం సమర్పించుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మూల విరాట్ 5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి శాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం. స్వామివారి ఈ విగ్రహం అతి సుందరమైనది, ప్రత్యేకంగా చెప్పుకోదగినది. ఈ విగ్రహం ఏకశాలిగ్రామ శిలతో తయారైంది. విగ్రహం ముందు వైపు విష్ణువు, కేశవ స్వామి వెనుక వైపు జగన్మోహిని రూపంలో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా మనం ఇక్కడ చూడొచ్చు, ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప కార్యక్రమం. స్వామివారి యొక్క ఊరేగింపులో భాగంగా మనం ఇక్కడ చూడొచ్చు స్వామివారి ఊరేగింపు. స్వామివారి ఊరేగింపు ఎంతో అద్భుతంగా జరుగుతుంది. గొప్ప దైవ కార్యక్రమం. ప్రతి ఒక్క దైవ కార్యక్రమంలో ఇవాళ మనం లక్ష్మీపాలెం గ్రామానికి రావడం, ఇక్కడ మోహినీదేవి అలంకరణలో స్వామివారు దర్శనం ఇవ్వడం, ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతో గొప్ప దైవ కార్యక్రమం ఇది. ఓం నమో వెంకటేశాయ. భక్తులు
మీలో ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసుకొని షేర్ చేయండి. అలాగే కమెంట్ పెట్టండి. మీరు పెట్టే కమెంట్ వల్ల ఈ యొక్క వీడియో ఇంకా కొంచెం మందికి ఎక్కువగా చేరుతుంది. నేటి సమాజంలో దైవ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క చోట ఇటువంటి దైవ కార్యక్రమాలు చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ స్థాపించి ప్రజలకు చూపించదలుచుకున్నాము. అటువంటి గొప్ప దైవ కార్యక్రమం మన బద్వేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్. స్వామివారి ఊరేగింపు ఎంతో కన్నుల విందుగా జరుగుతుంది, ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఓం నమో వెంకటేశాయ. గొప్ప దైవ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క గొప్ప దైవ కార్యక్రమం. ప్రతి ఒక్క ఊరు మొత్తం, ప్రతి ఒక్క వీధిలో యొక్క స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఎంతో అద్భుతంగా, ఎంతో అంగరంగ వైభవంగా మనం ఇక్కడ చూడొచ్చు. అతి దగ్గర నుంచి స్వామివారిని చూసిన విధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు పౌర్ణమి వేళ ప్రదోషకాల సమయంలో, సాయంకాల సమయంలో ఎంతో గొప్పగా, ఎంతో అద్భుతంగా ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం, ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం ఎంతో ఘనంగా, అద్భుతంగా జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. స్వామివారి యొక్క ఊరేగింపు మనం ఇక్కడ చూస్తున్నాము. ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ అంటూ గొప్ప కార్యక్రమాలు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. మోహినీదేవి అలంకరణలో భాగంగా మోహినీదేవి అలంకరణ ఎంతో బాగా ఇక్కడ మనం చూడొచ్చు. గుడిలో ఒక గుడి యొక్క కార్యక్రమాలు ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తమ్మ ఆశీర్వాద యొక్క కార్యక్రమానికి ఇక్కడ చేరుకొని వాళ్ళు ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయప్రదం చేయడం మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం. చాలా మంది వాళ్ళ గరుడ వాహన సేవ కార్యక్రమం, ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, మరికొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, మరికొన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. చూడండి, కోలాట కార్యక్రమం అనేది ఎంతలా ముప్పులో కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క కోలాట కార్యక్రమాన్ని వాళ్ళు ఎంతో బాగా ఇక్కడ చూడొచ్చు. కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో అద్భుతంగా వీళ్ళు
ఈ యొక్క కోలాట కార్యక్రమాలు చేయడం అటువంటి గొప్ప కార్యక్రమానికి ఇవాళ మేము మా బద్దేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్ రావడం, మేము ఇక్కడికి వచ్చి ఈ యొక్క వీడియో తీయడం, అప్లోడ్ చేయడం దీన్ని కొన్ని దైవ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరిపిస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు కోలాట కార్యక్రమాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. చిన్న పిల్లలు కోలాట కార్యక్రమంలో ఎంతో బాగా పాల్గొంటుంటారు. ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారి యొక్క ఊరేగింపులో భాగంగా అద్భుతమైనటువంటి కోలాటం కార్యక్రమం. పల్లెటూర్లలో ఏ కార్యక్రమమైనా ఎంతో అద్భుతంగా చేస్తుంటారు. ఓం నమ శివ. వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇవాళ లక్ష్మీపాలెం గ్రామం కావడం, ఇక్కడ స్వామివారు మోహినీదేవి అలంకరణలో ఉండడం, అలాగే ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆలయ ప్రధాన పురోహితుడు వారి యొక్క శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి ఊరేగింపులో భాగంగా కోలాట కార్యక్రమం, భజన మండలి వారు ఎంతో అద్భుతమైనటువంటి కోలాట కార్యక్రమం ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే, అలాగే మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొకసారి ఆ ఛానల్ బద్వేలు పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య కాలంలో బద్వేలు పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రపంచవ్యాప్తంగా కోలాట కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఓం నమో వెంకటేశ్వర అంటూ. ఇక్కడ కోలాట కార్యక్రమంలో మనము ఇంటి చేసిన చిన్న పిల్లల్ని 6 సంవత్సరాల పాప ఉంటుంది. ఇక్కడ మనం అడిగాము పాపని, ఎంతో అద్భుతంగా కోలాటం చేస్తున్నాం అంటే థ్యాంక్స్ అంకుల్ అని చెప్పింది. మనం ఇక్కడ చూడొచ్చు స్వామి వారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవరాత్రులు అద్భుతమైనటువంటి లైటింగ్ కార్యక్రమం చేపట్టారు. అంటే ఒకటి డబ్బుల విషయం అని కాదు, కానీ నేటి జనరేషన్లో ఆడవారు
దైవ కార్యక్రమం ఎంత అద్భుతంగా జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు స్వామివారు పొన్నమి వేళలో ఊరేగింపు కార్యక్రమం ఎంతో ఇక్కడ ఘనంగా అద్భుతంగా జరుగుతుంది. ఈ యొక్క గొప్ప కార్యక్రమాలు చేపట్టడం, భక్తులు కూడా దీనికి నీరాజనాలు పొందడం ఎంతో గొప్ప గర్వకారణం. ఇవాళ మోహినీదేవి అలంకరణలో స్వామివారు దర్శనం ఇవ్వడం అద్భుతమైనటువంటి రోజయ్య. గరుడ అంటే పున్నమి వేళ పండు వెన్నెలలో స్వామివారు మోహినీదేవి అవతారంలో భక్తులకు ఊరేగింపుగా రావడం ఎన్నో జన్మల పుణ్యఫలం. మనము వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన నిమిత్తం చూడండి, ఒక చిన్న బేబీ ఇక్కడికి రావడం, యొక్క కార్యక్రమాన్ని చూడడం ఎంతో అద్భుతంగా ఉంది. స్వామివారు ఊరేగింపులో భాగంగా ఇవాళ అద్భుతమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం మనం చూశాము. మోహినీదేవి అలంకరణలో స్వామివారు భక్తులు ప్రతి ఒక్క ఇంటి దగ్గర టెంకాయ కొట్టడం మనం చూడొచ్చు ఇక్కడ. ఎందుకంటే గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఇవన్నీ కార్యక్రమాలు మనం ఎన్నో అద్భుతంగా రాణించాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేలు. మోహినీదేవి అలంకరణలో స్వామివారి దర్శనం ఇవ్వడం, ప్రతి ఒక్క ఇంటి దగ్గర కాయ కర్పూరం సమర్పించి స్వామివారికి నమస్కరించుకోవడం మనం చూస్తున్నాము. ఎంతో మంది భక్తులు ఇప్పుడెప్పుడా మా ఇంటి దగ్గరికి వస్తాడా స్వామివారు అనుకోవడం గొప్ప విశిష్టత. దానికి ఓం నమో వెంకటేశాయ. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మనం లక్ష్మీపాలెం గ్రామానికి రావడం, ఇక్కడ స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వడం, ఇప్పటి వరకు మనం మోహినీదేవి చరిత్ర తెలుసుకోవడం, ఇలా పలు రకాల గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తప్పించి మేము ఇవ్వడం ఎంతో మాకు గర్వకారణం. మేము ఇక్కడ కొంతమంది భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది.
ఈసారి బ్రహ్మోత్సవాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయని వాళ్ళు చెప్పడం మాకు ఎంతో సంతోషకరం. మనం ఇక్కడ ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాము. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరిగాయి. భక్తులకు స్వామివారు మోహినీదేవి అవతారంలో దర్శనం ఇవ్వడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవడం, ఆ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం, స్వామివారికి కాయకర్పూరం సమర్పించుకోవడం. ఇక్కడ చూస్తున్నట్టయితే చిన్న వాహనంలో ఎంతో బాగా స్వామివారి యొక్క వాహనము అందరికీ కానొచ్చే విధంగా ఎంతో చిన్న వాహనాన్ని ఎంతో బాగా వీళ్ళు సెట్ చేశారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా భక్తులు చూడొచ్చు మీరు. ఎంతో మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే నేటి బిజీ షెడ్యూల్లో కూడా జనాలు ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి. ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి యొక్క ఊరేగింపులో భాగంగా వెంకటేశ్వర స్వామి మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనము మోహిని దేవి యొక్క చరిత్ర మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అటువంటి ఎన్నో పలు రకాల ఆయన అవతారాల్లో మోహిని అవతారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవతారం. అలాగే ఈ యొక్క మోహిని అవతారం ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం తదనంతరం స్వామివారు గరుడ వాహనం మీద ఊరేగింపబోతున్నారు. మనము ఎప్పుడైనా తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు చూసుకుంటే ఎప్పుడు జనం ఎక్కువ ఉంటారయ్యా అంటే స్వామివారు గరుడ వాహనం మీద ఊరేగింపు జరిగే టైంలో అక్కడ అశేషమైన భక్తజన సంద్రోహంగా ఉంటుంది. ఇసుక వేస్తే వాళ్ళంత విధంగా అక్కడ జనాలు ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. గరుడ వాహన సేవ అయ్యే విధంగా స్వామివారికి అత్యంత ఇష్టమైన వాహనం ఏంటంటే గరుడ వాహనం అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే గరుడ పురాణాల ప్రకారం ఎన్నో సంస్కరణలు ఇక్కడ. అటువంటి గొప్ప గరుడ వాహన సేవ ఇవాళ మొదలు కానుంది. లక్ష్మీపాలెం గ్రామంలో ఇవాళ మనం రావడం, స్వామి వారి యొక్క కార్యక్రమం చూడడం ఎంతో అద్భుతంగా. ఓం నమో వెంకటేశాయ అనే ఒక గొప్ప కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. స్వామి వారి యొక్క గొప్ప కార్యక్రమం ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి స్వామి వారి యొక్క వాహనం వెళ్ళడం, అక్కడ కాయ కర్పూరం సమర్పించడం, దాని తర్వాత ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ముందుకు వెళ్ళడం, గొప్ప దైవ కార్యక్రమాలు మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ఇంకా ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు చూపించాలి అని మీ అందరి ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మోహినీదేవి అలంకరణ ఇవాళ పౌర్ణమి వేళ. అలాగే మోహినీదేవి చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా రాత్రి వేళలో ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు అశేష ఆదరణ చూపించారంటే వారి యొక్క భక్తి శ్రద్ధలకు మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్క భక్తుడు మీరు చూడొచ్చు, రాత్రి టైం 10-10:30 అయినా కూడా భక్తులు నిరాశ చెందకుండా ప్రతి ఒక్కరి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా వెంకటేశ్వర స్వామి మోహినీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటే ఈ యొక్క దర్శన భాగ్యం కోసం ఎగబడుతున్నటువంటి భక్తులకు
మనం చూడొచ్చు. ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ప్రతి నిమిషం కూడా అయ్యో స్వామి ఇంకా రాలేదు, అయ్యో స్వామి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత అయ్యో స్వామి వెళ్ళాడా అని ఎంతో గొప్పగా ఇక్కడ మాట్లాడుకుంటుంటే ఎంతో అద్భుతం అది. వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం రేపు మొదలు కానుంది. నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. స్వామివారి యొక్క శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు కడప జిల్లా బద్వేల్ పట్టణ లక్ష్మీపాలెం గ్రామంలో ఎంతో కనీవిని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు స్వామివారి మోహిని అవతారంలో ఇవాళ స్వామివారు ఊరేగింపు కార్యక్రమం ఎంతో ఘనంగా అద్భుతంగా జరుగుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మరి ఎన్నో తీయాలి, ఇంకా ఎంతో మందికి చూపించాలి. మీ అందరి యొక్క ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. గతంలో మీరు ఎన్నడూ చూడని విధంగా యొక్క గొప్ప కార్యక్రమాలు ఇవాళ లక్ష్మీపాలెం గ్రామంలో చేయడం ఎంతో సంతోషకరమైన వార్త. మనం తిరుమల బ్రహ్మోత్సవాలు ఏ విధంగా అయితే టీవీలో చూస్తూ ఉంటామో ఆ విధంగా ఇక్కడ జనాలు కూడా అంతే రీతిలో ఉండడం గమనార్హం. కోలాట కార్యక్రమం, భజన కార్యక్రమం, స్వామివారి కళ్ళ ఎదుటగా కోలాట కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనము చూసుకున్నట్లయితే కోలాట కార్యక్రమం ఈ మధ్య కాలంలో జనాలకు సంస్కృతిని తెలియజేసే విధంగా ఎక్కడ దైవ కార్యక్రమాలు జరిగినా కోలాట కార్యక్రమం పెట్టడం, జనాల్ని చైతన్యపరచడం ఎంతో అద్భుతంగా మనం చూడొచ్చు. కోలాట కార్యక్రమంలో భాగంగా అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇక్కడ కల్పించడం మనం చూడొచ్చు. ఎంతో ఫాస్ట్ గా పిల్లలు, పెద్దలు, చిన్న పిల్లల కాంచి పెద్ద పిల్లల వరకు వారి యొక్క కల్మషం లేని మనసు, హృదయంతో స్వామి వారి ముందు కోలాట కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నటువంటి చిన్న పిల్లలకు మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి వారికి మా యొక్క శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాము. మనం చూడొచ్చు చిన్న చిన్న పిల్లలు. ఒకరైతే మనం మాట్లాడడం జరిగింది, ఒక ఫస్ట్ క్లాస్ అంట, ఒక సెకండ్ క్లాస్ అంట. పిల్లలకు నేటి సమాజంలో తల్లిదండ్రులు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఒక భక్తి ఒకటి ఇవ్వండి. ఎందుకంటే స్వామి వారి యొక్క భక్తి పొందినటువంటి భక్తుడు ఎప్పుడు సంతోషంగానే ఉంటాడు. మనము వెంకటేశ్వర స్వామి గురించి ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి యొక్క గుడికి ఎవరన్నా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అంటే వెళ్ళే అవకాశం వస్తే కనుక వదులుకోవద్దని అంటాను. ఎందుకంటే ఆ అవకాశం అందరికీ రాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా స్వామివారి దర్శనాన్ని వేచి ఉండడం మనం మేము చూశాము. ఎందుకంటే తనకు అవకాశం ఉన్నా వెళ్ళలేకపోతున్నాడు. తన దగ్గర డబ్బు ఉన్న అవకాశం ఉన్నా వెళ్ళలేకపోతున్నాడు. అదే వెళ్ళే వాళ్ళు మేము రాలేమంటున్నారు. అందుకే నేను ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా భక్తులకు ఒకటే చెప్తాను, మీకు అవకాశం వస్తే లక్షణంగా వెళ్ళి రండి, స్వామివారిని దర్శించుకొని రండి. ఎందుకంటే మళ్ళీ మీకు ఆ అవకాశం రాదు. వెంకటాచలం వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు వెంకటేశ్వర స్వామిని దర్శించలేడు. గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన యొక్క లీల ఎవరికి అర్థం కాదు. అందువలన మీలో ఎవరికైనా ఆ యొక్క అవకాశం వస్తే, వెంకటాచలం వెళ్ళే అవకాశం వస్తే ముందు వెనక చూడకుండా వెళ్ళి స్వామివారి దర్శన భాగ్యం చేసుకుని మళ్ళీ తిరిగి మీ ఇళ్ళకు వచ్చేయండి. ఇవాళ లక్ష్మీపాలెంలో జరుగుతున్నటువంటి యొక్క గొప్ప కార్యక్రమం మనం చూస్తున్నాము. కోలాట కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో అద్భుతంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కోలాట కార్యక్రమం, భజన కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు చిన్న పిల్లలు ఎంతో బాగా ఈ యొక్క కోలాట కార్యక్రమాన్ని చేస్తున్నారు.
అటువంటి గొప్ప కార్యక్రమం ఇవాళ మేము యూట్యూబ్ లో తీసి అప్లోడ్ చేయడం అనేది మాకు ఎంతో గర్వకారణం. ఓం నమో వెంకటేశాయ. అద్భుతమైనటువంటి కోలాట కార్యక్రమాలు ఇక్కడ చూడొచ్చు. పిల్లలు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా స్వామి వారి ముందు ఇంకా ఏదో చేయాలని ఒక తపనతో ఒక ముఖ్య ఉద్దేశంతో పిల్లలు ఈ యొక్క కోలాట కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. చుట్టుపక్కల పెద్దలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బద్వేలు పట్టణ ప్రజలు ఈ యొక్క ఊరేగింపులో భాగంగా ఇక్కడ ఈ యొక్క కోలాట కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా వాళ్ళు వీక్షించడం, ఈ యొక్క కోలాట కార్యక్రమం ఎంతో బాగుంది అని చెప్పడం మాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కష్టపడినప్పుడే ఫలితం దొరుకుతుందని మనకు అంటూనే ఉంటారు. అటువంటిది ఈ పిల్లల యొక్క కష్టం ఆ వెంకటేశ్వర స్వామి చూసి వారికి మంచి జరిగి సకల ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని స్థాపించి బద్వేల్ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడిన ఏకైక సంస్థ, ఏకైక ఛానల్ బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ నాకు ఎంతో సపోర్ట్ చేసి ఇంకా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. మీ అందరి ఆదరాభిమానాలతో ఇవాళ నేను ఈ స్థాయికి రావడం ఎంతో గమనార్హం. మరిన్ని దైవ కార్యక్రమాల కోసం ఇంకా బాగా తీయాలి, ఇంకా బాగా చూపించాలి భక్తులకి అనే ఒక ముఖ్య ఉద్దేశం, ముఖ్య తపనతో ఇవాళ మనం లక్ష్మీపాలెంలో ఉన్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు, వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ఇక్కడికి రావడము, అణువణువున ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, అంటే ఎక్కడైనా సరే ఏ ఒక్క చిన్న కార్యక్రమాన్ని కూడా మనం మిస్ కాకుండా మీకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చూపిస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు బాగా చూపించాలి, ఈ యొక్క కార్యక్రమం బాగా జయప్రదం కావాలని చూడొచ్చు. కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా, ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ చూడొచ్చు. 1, 2, 3, 4 బ్యాచ్లు విడిపోయే యొక్క కోలాట కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. భక్తులు వారి యొక్క సంతోషం ఎంతో కేరింతల నడుముతో ఈ యొక్క గొప్ప కార్యక్రమం, పోరాట కార్యక్రమం మనం చూడొచ్చు. ఇక్కడ మనం జోడ్స్ వాళ్ళకి ఎంతో బాగా కలుగుతున్నాయి. ఎంతో సంతోషంతో భక్తులు ఎంతో సంతోషంతో ఈ యొక్క పోరాటం బృందం వారి యొక్క పోరాట కార్యక్రమాన్ని చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు ఆలయ కమిటీ వారికి. చిన్న పిల్లలు సైతం అర్ధరాత్రి వరకు యొక్క కోలాట కార్యక్రమంలో ఉండడం అనేది హ్యాట్స్ ఆఫ్. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నందు ఇవాళ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహినీదేవి అలంకరణలో ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ యొక్క కోలాట కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి యొక్క అద్భుతమైనటువంటి లీలలు ఇవాళ ఆయన ముందు ఈ యొక్క కోలాట కార్యక్రమం భక్తులు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. మనలో చాలా మందికి తెలియంది ఏంటంటే, స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన యొక్క భక్తికి మెచ్చే విధంగా భక్తులు ఈ మధ్య కాలంలో ఎంతో అద్భుతమైనటువంటి గొప్ప ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. కోలాట కార్యక్రమం అయిపోయింది, ఇప్పుడు స్వామివారిని చూపిద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు భక్తులు
ఎంతో అద్భుతమైనటువంటి ప్రోగ్రాం. ఓం ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారు మోహినీదేవి అలంకరణలో గ్రామోత్సవంలో భాగంగా చూస్తున్నాం. ప్రతి ఇంటి దగ్గర స్వామివారి యొక్క ఊరేగింపు, ప్రతి ఒక్క ఇంటి దగ్గర కాయకర్పూరం సమర్పించి భక్తులు ఆయన యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గొప్ప దైవ కార్యక్రమం, ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ మధ్య కాలంలో ఎక్కడ దైవ కార్యక్రమం జరిగినా కూడా మేము అక్కడ ఉండి వీడియోలు ప్రత్యక్ష ప్రసారం తీయడము, అలాగే ప్రత్యక్ష ప్రసారం చూడడం. ఇక్కడ మాకు బద్వేల్ నుంచి కొంతమంది తగిలారు. అంటే తగలడం అంటే అలా కాదు, సో సారీ ఫర్ ద మిస్అండర్స్టాండింగ్. ఇక్కడ బద్వేల్ నుంచి కొంతమంది భక్తులు ఇక్కడికి వచ్చారు. మాది యూట్యూబ్ ఛానల్ అని చెప్పగానే వాళ్ళు ఎంతో సంతోషపడారు. అంటే మన బద్వేల్ పిల్లోడు అనే పేరు మీద యూట్యూబ్ ఛానల్ పెట్టి, అన్న మీరు ఎంతో బాగా ఈ యొక్క దైవ కార్యక్రమాలు చూపిస్తున్నారు అని మనం కూడా వాళ్ళని నిలబెట్టడము, ఒక్కసారి వాళ్ళ యొక్క వీడియోలు తీసి చూపించడం చూడమండి ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే కొంతమంది మాకు మార్గ మధ్యలో అడిగారు వాళ్ళు, అన్న ఛానల్ పేరు చాలా బాగుంది, మీరు బద్వేల్ అనే ఒక ఊరు నుంచి బద్వేల్ పిల్లోడు అనే ఒక ఛానల్ పెట్టి బాగా ఈ యొక్క కార్యక్రమానికి బాగా చూపిస్తూ వచ్చారు మీరు. ఈ మధ్య కాలంలో మీ దైవ కార్యక్రమాలు కూడా మేము చూశామని యూత్ కూడా ఇక్కడ మమ్మల్ని ఎంతో కొనియాడారు. అటువంటి సంతృప్తి మాకు ఎంతో అదృష్టం. ఎందుకంటే చూడొచ్చు, ఇక్కడ భక్తులు ఎంతో ఆనందదాయకము. వాళ్ళు కూర్చొని ఇక్కడ యొక్క స్వామివారి ముందు ఆ యొక్క ఫోటోలు దిగడం అనేది సంతృప్తికరం. ఎందుకంటే నేటి సమాజంలో మనం ఎంత ఉన్నా ఎంత సంపాదించినా కూడా సంతోషం లేని జీవితం వ్యర్థం, పరమార్థం అది. అందుకే అంటుంటారు మన పూర్వీకులు, ఎక్కడ దైవ కార్యక్రమం జరిగినా అక్కడికి వెళ్ళిపోయా కొద్దిగా దేవ దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మన యొక్క కష్ట నష్టాలు అన్ని మనం మర్చిపోతాము. మనం మర్చిపోయి స్వామివారి యొక్క ఆశీస్సులు, స్వామి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని మనం స్వామివారి యొక్క సన్నిధిలో ఆ యొక్క గొప్ప కార్యక్రమానికి మనం అలాగే ఉండిపోతాము. అక్కడ అటువంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా ఎన్నో. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు రాత్రి వేళల్లో ప్రసాద పంపిణీ కార్యక్రమం ఎంతో అద్భుతంగా, ఇక్కడ ఘనంగా ఈ యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఎంతో మంది జనాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఎంతో మంది జనాలు ఇక్కడ కేరింతలు కొట్టుకుంటూ అర్ధరాత్రి అయినా కూడా ఒక గొప్ప కార్యక్రమం జరిపించడం ఎంతో అదృష్టం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధి అనంతరాజుపాలెం, లక్ష్మీపాలెం గ్రామం. ఇక్కడ మనం చూడొచ్చు, స్వామివారి యొక్క ముందు ఎంతో మంది వ్యక్తులు ఆ యొక్క సంతోషకరం గమనించడంలో ఎంతో సంతోషం అండి. సంతోషానికి మించిన సగం బలం ఏది లేదండి. ఇప్పటికే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ దైవ కార్యక్రమానికి వెళ్ళినా కూడా మీరు ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడటం, మోహినీదేవి అలంకరణలో స్వామివారు ఎంతో అద్భుతంగా ఊరేగిస్తూ వస్తున్నారు. ఇక్కడ మనకు ఎంతో మంది చూడండి, వీళ్ళ సంతోషం మనం గమనించాలి. ఎంతో బాగా రండి, అందరూ ఒక లైన్లో నిలబడుకోండి, వీడియో తీయండి, ఇది ఒక సంతోషం. అటువంటి గొప్ప సంతోషకరం. అందుకే ఎక్కడ ఎటువంటి దైవ కార్యక్రమానికి వెళ్ళినా కూడా మీరు అక్కడ మనశ్శాంతిగా స్వామివారిని కొద్దిగా సేవించండి.
ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క కార్యక్రమాలు ఎంతో గొప్పగా జరుగుతున్నాయి. మన హిందూ సనాతన ధర్మంలో ఈ మధ్య కాలంలో ఎన్నో కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఎంతో గొప్పగా జరుగుతున్నాయి. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మరెన్నో ఇంకా ఎన్నో జరగాలని కోరుకుంటున్నాం. నేను సురేష్ బద్వేల్ పిల్లోడు. దైవ కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో ఇంకా బాగా చూపించాలనే గొప్ప ఉద్దేశంతో స్థాపించబడిన ఏకైక యూట్యూబ్ ఛానల్ బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్. ఎంతో అద్భుతమైనటువంటి కోలాట కార్యక్రమం మళ్ళీ మొదలైంది. మనం ఎంతో గొప్ప దైవ కార్యక్రమం. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ కోలాటం బ్యాచ్ ఎంతో అద్భుతంగా కోలాట కార్యక్రమం వేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ. ఎంతో గొప్ప కార్యక్రమం. గొప్ప గొప్ప కోలాట కార్యక్రమాలు, ఎంతో అద్భుతంగా భజన కార్యక్రమాలు. చిన్న పాప ఎంతో అద్భుతంగా భజన చేస్తుంది. ఈ యొక్క కోలాట కార్యక్రమంలో బాగా ఓం నమో వెంకటేశాయ స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మనం కడప జిల్లా బద్వేల్ పట్టణంలోనికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి లక్ష్మీపాలెం గ్రామానికి రావడం, ఇక్కడ మనం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇక్కడికి రావడం, ఇవాళ స్వామివారు మోహినీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడం, అలాగే ఈ యొక్క దర్శన కార్యక్రమ తదనంతరం ఇక్కడ కోలాట కార్యక్రమం చూడండి, ఎంతో అద్భుతంగా చేస్తున్నారు కోలాట కార్యక్రమం. ఈ యొక్క కోలాట కార్యక్రమ తదనంతరం గరుడ వాహన సేవ కార్యక్రమం మొదలు కానుంది. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క భక్తులు ఎంతో సంతోషంతో ఈ యొక్క కార్యక్రమానికి రావడం, స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో గొప్ప దైవ కార్యక్రమం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమంది వ్యక్తులు మాది యూట్యూబ్ ఛానల్ తెలియగానే వారు మాకు సబ్స్క్రైబ్ చేసి, అన్న మీ యొక్క దైవ వీడియోలు ఎంతో బాగున్నాయన్న, మీరు ఇంకా మంచిగా దేవుని వీడియోలు తీసి ఇంకా మంచి అప్లోడ్ చేయండి అన్న అని వారు మా భుజం తట్టి మాకు సహకరించడం, మేము కూడా అన్న మీ ఫ్యామిలీలో జాయిన్ అవుతాం, మీ యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవుతాం, మేము కూడా సబ్స్క్రైబ్ చేసి మీకు వెన్నంటుండి నడుస్తాం, మీరు ఇంకా ముందు ఇంకా మంచి వీడియోలు తీయండి అని
మనం ఇక్కడ చూస్తున్నాము బాణాసంచా కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఊరు మొత్తం ఒక పండగ వాతావరణం లాగా ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ చూడొచ్చు. గొప్ప దైవ కార్యక్రమం, కోలాట కార్యక్రమం మళ్ళీ జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు. కోలాట కార్యక్రమంలో భాగంగా అద్భుతమైనటువంటి కోలాట కార్యక్రమం. పిల్లలు ఎంతో అద్భుతంగా కోలాట కార్యక్రమం పిల్లల యొక్క కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఓం నమో వెంకటేశాయ. చూడొచ్చు, కోలాట కార్యక్రమం అనేది ఎంతో ఘనంగా మనకు తొలిసారిగా మనం ఎంతో బాగా చేయడం ఇక్కడ మనం తొలిసారిగా చూసాము. ఎంతో అద్భుతంగా గొప్ప కార్యక్రమాన్ని మనం చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. గొప్ప దైవ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా గొప్ప దైవ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి ఇక్కడ. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ జరుగుతున్నటువంటి దైవ కార్యక్రమాలు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ తీయడం అయితే జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమం మనం ఇప్పటివరకు చూశాము. స్వామివారు ఇవాళ మోహినీదేవి అలంకరణలో భక్తులకు నిండు పున్నమి వేళ పౌర్ణమి రోజున స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. మనం చూస్తున్నాము. ఇవాళ కడప జిల్లా బద్వేల్ మండలానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి లక్ష్మీపాలెం గ్రామంలో ఇవాళ మనం స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనం ఇక్కడికి రావడము, అలాగే స్వామివారు మోహినీదేవి అలంకరణలో భాగంగా స్వామివారు ఇక్కడ మనకు భక్తులకు దర్శనం ఇవ్వడము, అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో కోలాట కార్యక్రమం ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా స్వామివారి ముందల కోలాట కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటి వరకు మనము మోహినీదేవి చరిత్ర, అలాగే లక్ష్మీపాలెం గుడి అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి కొన్ని వందల సంవత్సరాల పురాతనమైనటువంటి గుడి. ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తూనే ఉంటారు, కానీ ఈసారి కొత్తగా ఎంతో అద్భుతంగా గతంలో నేను ఎన్నడూ చూడని విధంగా ఈసారి వీరు బ్రహ్మోత్సవాన్ని ఎంతో బాగా చేశారు. ఇవాళ ఈ మోహినీదేవి అలంకార తదనంతరం గరుడ వాహన కార్యక్రమం, అలాగే రేపు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగును. ఈ మధ్య కాలంలో ఎన్నో దైవ కార్యక్రమాలు బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం మాకు ఎంతో సంతోషకరం. మనం ఇక్కడ చూస్తున్నాము కోలాట కార్యక్రమం. ఇక్కడ కోలాటం చిన్న పిల్లల నుంచి పెద్దలు కూడా ఎంతో అద్భుతంగా కోలాట కార్యక్రమం అనేది వాళ్ళు భజన చేయడం ఎంతో అద్భుతం. ఎందుకంటే స్వామి వారి ముందర కోలాట కార్యక్రమం చేయడం అనేది మనం ఎంతో అదృష్టం అది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం కలగాలంటే ఎన్నో జన్మల
సుకృత ఫలం ఉండాలని మన పూర్వీకులు మనతో చెప్తూనే ఉంటారు. అందుకే ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆలయ కమిటీ చైర్మన్ గారికి, అలాగే ఆలయ కమిటీ సభ్యులకు మా యొక్క బద్వేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ధన్యవాదములు. మీలో ఎవరైనా మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీరు ఈ వీడియో కూడా షేర్ చేసినట్లయితే 10 మందికి ఇంకా తెలుస్తుంది స్వామి వారి యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎలాగని. అందువలన మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేసి మాకు సహకరించవలసిందిగా కోరుకుంటూ, నేను బద్వేలు పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్క దైవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడము, అలాగే ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. గొప్ప కోలాట కార్యక్రమం ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా కోలాట కార్యక్రమాలు మనకు ఎక్కువగా తగులుతూ ఉన్నాయి. ఎందుకంటే పాతకాల సంస్కృతిని మళ్ళీ ఇప్పుడు తెప్పించడానికి మన పూర్వీకులు, మన పెద్దలు ఇప్పుడు మొదలు పెట్టారు. ఎందుకంటే ఆ రోజుల్లో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా కోలాట కార్యక్రమంలో ఉండేటి అటువంటి కోలాట కార్యక్రమాలు ఎక్కువగా పల్లెటూరులో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ఎంతో రాత్రి వేళలో కూడా భక్తులు మనం చూడొచ్చు. లక్ష్మీపాలెం గ్రామం ప్రజలు కావచ్చు, అలాగే బద్వేలు పట్టణ ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కావచ్చు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఓపిక వీక్షించడం మాకు ఎంతో సంతోషకరం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు, కోలాట కార్యక్రమంలో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఇవాళ మోహినీదేవి అలంకరణలో భాగంగా అంటే కడప జిల్లా బద్వేలు పట్టణ లక్ష్మీపాలెం గ్రామంలో ఇవాళ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి మోహినీదేవి అలంకరణలో నిండు పౌర్ణమి వేళ భక్తులకు దర్శనం ఇవ్వడం, భక్తులు స్వామివారి యొక్క దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రులై ఇక్కడ, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడం ఎంతో అద్భుతంగా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. వాళ్ళ గొప్ప దైవ కార్యక్రమం అర్ధరాత్రి అయినా కూడా భక్తులు ఎంతో ఓపిక స్వామివారి యొక్క దర్శనాల కోసం వేచి ఉండడం అనేది ఎంతో శుభవార్త. ఇక్కడ చూడొచ్చు చిన్న పిల్లలు, మనం పిల్లలతో మాట్లాడాము 1వ తరగతి 2వ తరగతి చిన్నప్పుడే వీళ్ళకు భక్తి అలవాటు చేసి ఈ యొక్క కోలాటం నేర్పించడం అనేది ఎంతో అద్భుతం. అది మనం చూడొచ్చు. కోలాటం అనేది ఎంతో అద్భుతంగా చేస్తున్నారు, అసలు వర్ణించలేని విధంగా కూడా. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా చూడండి, కాయ కర్పూరం ఇచ్చే స్వామివారికి, స్వామివారి కృపకు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గరకు వస్తాడా స్వామి అని కూడా వేచి ఉండేటటువంటి భక్తులు. ఇక్కడ చిన్న పాప చూడండి ఎంతో అద్భుతంగా, ఇంత రాత్రి వేళల్లో కూడా పాప మేలుకొని స్వామివారి దర్శనం కోసం అలాగే నిలబడుకొని మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూడడం అనేది చూడండి ఎంతో గర్వకారణం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మా యొక్క బద్వేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్ మీద ఉండాలని కోరుకుంటూ, నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. ఇక్కడ భక్తులు చాలా మంది కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశాను, మీ యొక్క దైవ వీడియోలు ఎంతో బాగా ఉన్నాయి, ఇంకా బాగా ముందుకు తీసుకువెళ్ళండి అని మమ్మల్ని సహకరించడం మాకు గొప్ప వరం. అది చూడండి, మోహినీదేవి అలంకరణలో వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మోహినీదేవి అలంకరణలో ఇక్కడ భక్తులకు ఎంతో బాగా దర్శనమిస్తున్నారు. మహిళలు వారి యొక్క ఇంటి నుంచి కాయ కర్పూరం, పసుపు, కుంకుమ తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి హారతి తీసుకొని వెళ్ళడం మనం చూస్తున్నాం. అలాగే యూత్ అందరూ కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా, గ్రామ పెద్దలు కూడా ఇక్కడ ఎంతో బాగా కలిసికట్టుగా ఒక ప్రోగ్రామ్ లో పాల్గొనడం మనం చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే యూత్ సహకారం అనేది ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ ఊర్లో. చిన్న వాహనంలో స్వామి వారిని అందరూ దర్శించుకునే విధంగా, దగ్గరికి వెళ్ళి దర్శించుకునే విధంగా ఆలయ కమిటీ వారి యొక్క గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ చూడొచ్చు మనం, కోలాట కార్యక్రమం అనేది ఎంతో అద్భుతంగా ఇక్కడ జరుగుతుంది. మీలో ఎవరైనా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే, మరిన్ని దైవ వీడియోలు చూడాలనుకునేవారు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా ఆ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తే ఆ యొక్క వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి దైవ కార్యక్రమాలు చూడాలనే వారికి వెళ్తుంది. ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు, బద్వేలు పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్లో
రఘునాథపురంలో రాముల వారి కళ్యాణ కార్యక్రమం, అలాగే వన్నెంపల్లిలో ఉన్నటువంటి జోడు శివలింగాల కార్యక్రమం, ఇవాళ వాటి కార్యక్రమంలో భాగంగా మనం లక్ష్మీపాలెంకు రావడం, ఇక్కడ స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహినీదేవి అలంకరణ, అలాగే గరుడ సేవ కార్యక్రమం మరికొద్ది నిమిషంలో ప్రారంభం కానుంది. అలాగే గరుడ సేవా కార్యక్రమం తదనంతరం రేపు స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా జరగబడును. ఇటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ మా యొక్క బద్వేలు పిల్లడు. ఇక్కడ చూడండి, ఒక అతను తన యొక్క కోలాటం డాన్స్ యొక్క పర్ఫార్మెన్స్ తనకు నచ్చి తన డబ్బులు తెచ్చి పిన్నిస్తో కూర్చడం మనం పాతకాలంలో చూసాం. అటువంటి పాతకాల సాంప్రదాయం నేటి యువతకు తెలియాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఎక్కడ చూసినా ఇప్పుడు మీరు చూడండి, అతను డబ్బులతో తేలిస్తున్నాడు, ఒకప్పుడు పాతకాలంలో తేలిచ్చేది. అటువంటిది నేటి సమాజంలో ఉన్న యువతకి తెలియజెప్పే విధంగా ఈ యొక్క కోలాట కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా డీజేలు డాన్సులు ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో హిందూ సనాతన ధర్మం ప్రకారం స్వామివారి యొక్క ఊరేగింపులో కానీ కళ్యాణ మహోత్సవంలో భాగంగా కానీ ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా కూడా కోలాట కార్యక్రమం, పిల్లల చేత భజన కార్యక్రమం ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పిల్లలు ఎంతో అద్భుతంగా యొక్క గొప్ప కార్యక్రమం మనకు మొదలు పెట్టారు. మనం చూడొచ్చు, ఇక్కడ స్వామివారి యొక్క ఊరేగింపు మోహినీదేవి అలంకరణలో భాగంగా ఎంతో అద్భుతమైనటువంటి కోలాట కార్యక్రమం ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మోహినీదేవి యొక్క చరిత్ర, అంటే వెంకటేశ్వర స్వామి మోహినీదేవి అలంకరణ ఎందుకు ఎత్తాడు అని మనం తెలుసుకోవడం అయితే జరిగింది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఇలా ఎన్నో మేము తీయాలి అని మీ అందరూ మా యొక్క ఇంకా ఎవరైతే మొదటిసారిగా ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే ఎవరైనా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫ్యామిలీ యూట్యూబ్లో మీరు కూడా మెంబర్ అయ్యి మమ్మల్ని ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటూ, నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఘనంగా బాగా జరుగుతుంది. చాలా మంది కూడా ప్రత్యక్ష ప్రసారం చూసిన వారు అన్న కోలాటం ఎంతో అద్భుతంగా బాగా జరిగిందన్నా అని మమ్మల్ని అందరం కూడా మనం మెచ్చుకోవడం కూడా మనకు జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ఎంతో గొప్ప దైవ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఈ మధ్య కాలంలో బద్వేలు చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని మా దృష్టికి వచ్చిన వెంటనే నేను అక్కడికి వెళ్ళి బ్రాడ్కాస్ట్ చేయడం, అంటే ఎటువంటి ప్రజలకు చూపించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రత్యక్ష ప్రసారం కల్పించడం. ఎవరైతే ఆ యొక్క ప్రత్యక్ష ప్రసారానికి అందుబాటులో లేని వారి కోసం ప్రత్యక్ష ప్రసారం తదనంతరం వీడియో అప్లోడ్ చేయడం, భక్తులకు చూపిస్తూ ఉన్నాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మేము ఒక్కరం చేయలేము కదా, మీ అందరి సహాయ సహకారాలు మాకు ఇంకా అందించాలని కోరుకుంటూ, నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. స్వామి వారు మనం చూస్తున్నాం, స్వామివారి దగ్గరికి వచ్చాం. మనం చూడొచ్చు, స్వామివారు మోహినీదేవి అలంకరణలో వెంకటేశ్వర స్వామికి ఎన్నో అవతారాలు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. అటువంటి అవతారాల్లో గొప్ప అవతారం మోహినీదేవి అవతారం. మోహినీదేవి అవతారంలో స్వామివారు ఏ విధంగా చేశారో మనం ఆల్రెడీ మేము చెప్పాము. అలాగే నెక్స్ట్ గరుడ వాహన సేవ కూడా ఉంది. గరుడ వాహనం మీదనే స్వామివారు ఎందుకు వస్తారనేది నేను మీకు ఆ వీడియోలో వివరిస్తాను. ఇవాళ మనము గుడి ఎంట్రన్స్ దగ్గర నుంచి, గుడి గోపురం దగ్గర నుంచి, అలాగే స్వామివారి యొక్క ఊరేగింపు దగ్గర నుంచి, కోలాటం ప్రతి ఒక్కటి, అంటే ఏ చిన్నది కూడా మేము వదలకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చూపించాలి భక్తులకి, అలాగే మా సబ్స్క్రైబర్స్ కి ప్రతి ఒక్క కార్యక్రమం అనువనులా చూపించాలి. ఇలా ముందుకు వచ్చి అక్కడో బిట్టు అక్కడొకటి ఇక్కడొకటి తీసి చూపించేది కాకుండా ప్రతి ఒక్కటి ఉన్నది ఉన్నట్టు, ఏ విధంగా అయితే అక్కడ జరుగుతుందో అటువంటిది ఉన్నది ఉన్నట్టు చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశం, ఒక ముఖ్య తపనతో ఇవాళ మేము ఎంతో కష్టంతో ఇష్టపడి ఈ యొక్క వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మా యొక్క కష్టానికి ప్రతిఫలంగా మీరు ఈ యొక్క వీడియో షేర్ చేసినట్లయితే మాకు ఎంతో సుఖ సంతోషాలతో మేము ఉంటాం. ఎందుకంటే మనం తీసిన వీడియో ఇవాళ మీరు ఒక షేర్ కారణంగా అది ఇంకొక ఊర్లో, అలాగే అక్కడి నుంచి ఇంకొక ఊర్లో, అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారికి ఒక మారుమూలైనటువంటి బద్వేలు పట్టణానికి
సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీపాలెం గ్రామం తెలుస్తుంది. సో ఇక్కడ కూడా ఇంత బాగా చేస్తారా, ఒక పల్లెటూరులో ఇంత బాగా ఖర్చు పెట్టి ఈ విధంగా చేస్తారా అని ఒక గొప్ప ఆలోచన కలుగుతుంది. సో దీనంతటికీ మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, వీడియో చూస్తానే పక్కన ఉన్నటువంటి షేర్ బటన్ క్లిక్ చేసి షేర్ చేయడమే అంతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక్కసారి నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. గతంలో మీరు ఎన్నడూ చూడని విధంగా, ఎక్కడా చూడని విధంగా, ఎన్నడూ చూడని విధంగా ఒక యూట్యూబర్ ఉన్నది ఉన్నట్టు ప్రత్యక్ష ప్రసారంతో పాటు వీడియో కూడా చూపించడం అనేది ఒక గొప్ప వరం. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ దైవభక్తితో ఈ యొక్క గొప్ప కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది, మనం చూడొచ్చు ఒకసారి. గొప్ప గొప్ప కార్యక్రమాలు, చిన్న పిల్లలు కూడా కోలాటం ఎంతో అద్భుతంగా వేస్తున్నారంటే వారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి శిరస్సు వంచి పాదాభివందనాలు. ఎందుకంటే కళ అనేది ఎంతో ముఖ్యం. కళను ప్రోత్సహించడమే నేటి సమాజానికి మనం ఉన్నటువంటి, అటువంటి సమాజంలో కళను ప్రోత్సహించడం అనేది అంటే ఇంకా ఎంతో అద్భుతంగా వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయగలరు. అటువంటి వారిని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినట్లయితే కళకు ఉన్నటువంటి నైపుణ్యం వెలికి తీసిన వారమవుతాం మనం. సో మీరు కూడా ఎప్పుడైనా కూడా మీకు అవకాశం వస్తే దేవుని ముందల కోలాటం వేసేదానికి వెనకాడాల్సిన అవసరం లేదు. మనం చూడొచ్చు ఎంతో అద్భుతంగా, ఎంతో ఘనంగా ఒక కోలాట కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఆయన ముందల భక్తులు ఎంతో అద్భుతంగా యొక్క కోలాటం వేస్తున్నారంటే మనం చూడొచ్చు. ఆయన మనకు పూర్వజన్మ శుక్లత ఫలం ఉంది కాబట్టి మనకి ఇటువంటి అవకాశం దొరికింది, అంతే కదా. ఎవరికి ఇటువంటి అవకాశం దొరకదు. మీరు చూడొచ్చు, మనలో కొంతమంది డాన్స్ చేయాలంటే దేవుని కాడ సిగ్గుపడతాం, కానీ ఇటువంటి కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా వాళ్ళు స్వామి వారి యొక్క భక్తిలో మునిగిపోయి ఎంతో అద్భుతంగా మీరు చూడొచ్చు. ఆ యొక్క భక్తికి ఒప్పుకోవాలో లేదంటే వారి యొక్క కోలాటానికి ప్రవేశించాలో స్వామికి అర్థం కాక సైలెంట్ గా నిలబడిపోయినటువంటి అంతటి గొప్ప కోలాట కార్యక్రమం మనం చూడొచ్చు. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. వెంకటేశ్వర స్వామి యొక్క గుడి నందు ఆయన వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంటే కొన్ని వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆలయం మన కడప జిల్లాకి బద్వేల్ పట్టణానికి కొద్దిగా దూరంలో ఉన్నటువంటి లక్ష్మీపాలెం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. అంటే తిరుమల తరువాత అంతటి ఎత్తు ఉన్నటువంటి విగ్రహం ఉన్నది మన లక్ష్మీపాలెం గ్రామంలో. అటువంటి గొప్ప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఊరేగింపులో అన్నింటిలో కల్లా ఇష్టమైనటువంటి మోహిని అవతారం ఇవాళ మనం చూశాము. ఎంతో కన్నుల విందుగా ఒక గొప్ప కార్యక్రమం సాగింది. మరొక్కసారి మీలో ఎవరైనా కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ యొక్క వీడియో షేర్ కనుక చేసినట్లయితే ఈ యొక్క వీడియో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చేరాలనే ఒక ముఖ్య తపన ఉద్దేశంతో నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్వామి వారిని భుజాల మీద మోసుకువెళ్తూ స్వామి వారిని గుడి చుట్టూ తిప్పడం మనం చూస్తున్నాము. గుడి ప్రదక్షిణ అంటారు దీన్ని. అట్లా ఎందుకంటే ఈ యొక్క గుడి ప్రదక్షిణలో స్వామి వారి యొక్క పల్లకి మోసినా కూడా, అలాగే స్వామి వారిని సేవించినా కూడా ఆయన యొక్క ఆశీస్సులు ఎప్పుడు మన అందరి వెంట ఉంటాయని భక్తుల యొక్క ముఖ్య నమ్మకం. మనం చూడండి,
గోవిందా గోవిందా గోవిందా